గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెరగడంతో మహిళలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ధరలు అమాంతం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మరోమారు 50 రూపాయల వరకు సిలిండర్ పై ధరలు పెంచినటువంటి నేపథ్యంలో మా సామాన్య ప్రజలంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. మనతో పాటు మహబూబ్నగర్ పట్టణానికి సంబంధించిన కొంతమంది మహిళలు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకున్నాం. అమ్మ చెప్పండి, మరోసారి 50 రూపాయలు గ్యాస్ సిలిండర్ కు ధర పెంచడానికి ఎట్లా చూస్తారు? సార్, నా పేరు పద్మ, ఐద్వా జిల్లా కార్యదర్శిని. ఈ గ్యాసు ధర 50 రూపాయలు పెంచడం అనేది అకస్మాత్తుగా జిల్లాలోని మహిళలందరికీ, వినియోగదారులందరికీ నిజంగా చెప్పాలంటే తెలంగాణలో ఉన్నటువంటి వినియోగదారులందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు సబ్సిడీ ఇస్తున్నారు. ఆ నేపథ్యంలో కొందరికి 6 గ్యారంటీలో ఉన్నటువంటి గ్యాస్కి సంబంధించిన గ్యారంటీ ఏదైతే ఉందో అది కొందరికి అమలు అవుతుంది, ఇంకా కొందరికి అమలు అవుతలేదు. అమలవుతున్న వారికి వాళ్ళకు కూడా 500కి సిలిండర్ వస్తుంది అనుకుంటే ఇంకో 50 రూపాయలు అంటే పేద ప్రజలకు భారంగానే ఉంది. అమలు కాని వారికి అయితే ఇంకా భారంగా తడిసి మోపడే పరిస్థితి ఉంది. ఈ రోజుల్లో ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఆర్థిక మాంద్యం వల్ల జీతాలు కరెక్ట్ టైంకు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో మధ్యతరగతి కానీ సాధారణ ప్రజలకు కానీ ఎక్కువ శాతము అసంఘటిత సంఘంలో ఉన్నటువంటి రంగాల్లో ఉన్నటువంటి మహిళలు ఎక్కువ శాతం బాధపడుతున్నటువంటి పరిస్థితి. అయితే కేంద్ర ప్రభుత్వం ఇంత అకస్మాత్తుగా పెంచడం అనేది మేము కూడా ఐద్వాగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ 50 రూపాయలు పెంచేటటువంటిది 7,000 కోట్ల రూపాయలు నష్టం కలుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రానికి 400 కోట్ల రూపాయలు అదనంగా భారం పడుతూ ఉంది ప్రజల మీద. ఈ భారం అంతా ప్రజల మీదే పడుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వము ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక వాణిజ్య పరమైనటువంటి ప్రతికూల వాతావరణం వల్ల వచ్చే నష్టాన్ని పూడ్చుకోవడానికి ఈ గ్యాస్ సిలిండర్ల ధర అందులో భాగంగానే, ఈ నష్టాన్ని పూడ్చుకునేటటువంటి భాగంగానే ఈ 500 పెంచడం అనేది జరుగుతుంది. ఈరోజు పెట్రోలు, డీజిల్ 32,000 కోట్ల భారం వాళ్ళకు కూడా అదనంగా కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి పరిస్థితి ఉంది. పెట్రోల్, డీజిల్ మీద కూడా 2 రూపాయలు పెంచిండ్రు, గ్యాస్ మీద 500. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. వాటిని నియంత్రిస్తామన్నాడు మోడీ, కానీ ఇంతవరకు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి కానీ నియంత్రించే పరిస్థితి లేదు. అయితే ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి పేద ప్రజల మీద భారం వేయడం అనేది చాలా ఆందోళనకరమైన విషయం, విమర్శించదగ్గ విషయం. ఇది ఐదువాగా మేము ఖండిస్తూ ఉన్నాము. పెట్రోల్, డీజిల్ కంపెనీలు 41 రూపాయలు 19 కేజీల గ్యాస్ సిలిండర్ మీద తగ్గించినాయి. పెట్రోల్ కంపెనీలే, డీజిల్ కంపెనీలే తగ్గిస్తున్నప్పుడు మళ్ళీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మళ్ళీ 50 రూపాయలు పెంచడం అనేది చాలా ఇది స్వాగతించవలసినటువంటి విషయం కాదు. కొంతమంది కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, మీకు సబ్సిడీ కింద సిలిండర్ వస్తుందా? మాకేం రావట్లేదండి. మాది మధ్యతరగతి కుటుంబము. నాకు మా సారు చచ్చిపోయిండు, పెన్షన్ వస్తుంది కాబట్టి బియ్యం కారట్ ఏం లేదు, సబ్సిడీ ఏమి అందలేదు. మాకు మధ్యతరగతి వాళ్ళకు అన్ని ధరలు పెరిగినాయి కాబట్టి మాకు ఇబ్బంది అవుతున్నది. ఇంకా గ్యాస్ సిలిండర్ మీద కూడా ఇంకా 50 రూపాయలు అంటే ఇంత ముందుకే 950 కడుతున్నాము. ఇప్పుడు 50 రూపాయలు అయ్యే వరకల్లా 1000 రూపాయలు అవుతుంది. మళ్ళీ అది ఇంకా ఎక్కువ భారమే పడుతుంది నెలకు. కాబట్టి మధ్యతరగతి మహిళలందరికీ చాలా ఇబ్బందికరమని నేను భావిస్తున్నాను. గతంలో మీరు సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత కొన్ని డబ్బులు అకౌంట్లో పడేది కదా, ఇప్పుడు పడుతున్న డబ్బులు 40 రూపాయలు పడుతున్నాయి అంతే. సిలిండర్కు 950 చెల్లిస్తున్నాము. ఒక 40 రూపాయలు సిలిండర్ మీద పడుతున్నాయి బ్యాంకులో అంతే. మీరు చెప్పండి అమ్మా, మామూలుగా నెలలో ఎన్ని సిలిండర్లు మీరు వినియోగిస్తుంటారు జనరల్ గా? మామూలుగా అంటే ఇంకా 9-10 వరకు వినియోగిస్తుంటారు 1 year లో.
ఇప్పుడు మరి 50 రూపాయలు పెరిగింది సిలిండర్ మీద, సగటున మీకు సంవత్సరానికి 500 రూపాయలు బడన్ పెరిగింది. పెరిగినట్టే మాకు ఎట్లా అన్ని మాకు ఇంకా బాధాకరంగానే ఉంది పెరిగినందుకు. మీకు సబ్సిడీ కింద వస్తుందమ్మా సిలిండర్? ఏం లేదు, ఏం సబ్సిడీ కింద ఏం వస్తలేదు. అంటే ఇంతకు ముందు ఎట్లుండేది మామూలుగా జనరల్ గా గతంలో మీరు పెళ్ళైన కొత్తలో కావచ్చు, అప్పుడు సిలిండర్ ధరలు ఎట్లా ఉండేది? సిలిండర్ ధరలు తక్కువ ఉండే, ఇప్పుడు పెరిగినాయి. ఇక సో దీనివల్ల ఇబ్బందే ఉంది. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు ప్రస్తుతానికి మరో 50 రూపాయలు సిలిండర్ మీద రేట్లు పెంచడంతో సగటున మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా కొంత భారంగానే ఉంది. ఎట్లా మధ్యతరగతి కుటుంబాలంటే ఇక ఎలాగైనా కట్టుకుంటారేమో కానీ కూలి చేసుకునే వాళ్ళైతే కట్టుకోలేరు. వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎలా కట్టుకుంటారు అనేది బాధాకరమైన విషయం ఇదైతే. ఎందుకంటే 50 రూపాయలు ఒకటేసారి పెంచడం అనేది చాలా బాధాకరమైన విషయము. అది తగ్గించాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికే సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం 500 సబ్సిడీ ఇస్తుంది కదా, మాకేం రావట్లేదు. ఇది పూర్తిగా చాలా మంది వరకు కూడా సబ్సిడీ కింద 6 గ్యారంటీల్లో భాగంగా 500 రూపాయలు సిలిండర్ పై సబ్సిడీ ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో చూసుకున్నట్టయితే చాలా మంది వరకు కూడా ఆ పథకం ఇంప్లిమెంటేషన్ కావట్లేనటువంటి పరిస్థితి. తాజాగా మళ్ళీ మరొక 50 రూపాయలు సిలిండర్ పైన ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో పూర్తిగా అటు మధ్యతరగతి వారు కావచ్చు, పేద ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క పూర్తిగా నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుండడంతో పాటు మరోపక్క గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో జనాలంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.